హలో హాయ్ అండి అందరికీ. మేము రీసెంట్గా విజయనగరం షిఫ్ట్ అయిపోయామండి మా ఆయన గారి జాబ్ రీత్యా. అయితే మేము ఆ షిఫ్టింగ్ వీడియో, ఇల్లు సర్దుకున్న వీడియో చేద్దాం అనుకున్నాను ఫస్ట్. కాకపోతే ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టం కనుక ముందు ఇది పెట్టేస్తున్నాను, ఎందుకంటే అది ఇంకా కొంచెం తీయాల్సింది ఉంది వీడియో. అందుకనే రేపు మా బాబుకి ఏమొచ్చి మేము స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ అసలు యాక్చువల్లీ మేము వచ్చిన మెయిన్ పర్పస్ అయితే బాబు స్కూల్ జాయినింగేనండి. అందుకనే అక్కడ కొంచెం అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం దగ్గరలో వెళ్ళి తినిపించి వచ్చేటట్టు ఉండాలని లెక్కలో మేము వచ్చేసాము. అయితే మా బాబు షాపింగ్కి అని వెళ్ళి జస్ట్ ఒక బ్యాగ్ ఐటమ్ కొనుక్కొని వచ్చానండి. డిమార్ట్ అయితే చాలా బాగుందండి ఇక్కడ విజయనగరం విశాఖపట్నం అంటున్నాను విజయనగరంలో. ఇగోటండి మా బొడ్డోడు బ్యాగు, స్పైడర్ మ్యాన్, అన్ని మ్యాన్లు ఉన్నారండి. చూసారా బ్యాగ్ ఎంత చక్కగా ఉందో. నాకైతే డిమార్ట్ ఎలా ఉంటుందేమో అనుకున్నానంటే నాకు పెద్దగా తెలియదండి. విశాల్ మార్ట్ ఇలాంటివి తెలుసు, రిలయన్స్, కానీ నేను డిమార్ట్ ఎక్కువగా వెళ్ళలేదు ఎప్పుడు. షాపింగ్ రీతి అయితే వెళ్ళలేదు, జస్ట్ చూడడానికి వెళ్ళాను. ఐటెం అయితే చాలా బాగుంది. బ్యాగ్ కాస్ట్ చూడండి ఎన్ని అరలు ఉన్నాయో. ఆడికి చాలా ఎక్కువ, కాకపోతే చూడగానే నచ్చింది. ఈ బొమ్మలు చూస్తే ఆడికి ఇదే కావాలి అనేసరికి మేము తీసుకోవాల్సి వచ్చింది. బ్యాగ్ కాస్ట్ కూడా 650 అండి, రీజనబుల్ ప్రైస్ అని. కనీసం ఒక 2 years వాడినా కూడా 300 చొప్పున అయిపోద్ది కదండి పిల్లలకి. ఆ లెక్కలో తీసుకున్నాను అనమాట. ఇదైతే బ్యాక్ సైడ్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి, థ్రెడ్ వరకు కూడా. ఏదైనా మనీకి అయితే వస్తుంది కంపల్సరీ, బాగుందండి. నెక్స్ట్ మా బొడ్డోడి వాటర్ బాటిల్ చూడండి. ఇక్కడ జస్ట్ ఇలాగా ఫ్లిప్ చేయగానే వాటర్ వస్తుంది, అంటే చిన్నపిల్లలు తాగలేరు కదండి, అందుకని ఈ టైప్ తీసుకున్నాము. ఆడికి కలర్ బాగా నచ్చింది. వాళ్ళ నాన్న బ్లూ అంటే ఇష్టం, డార్క్ రెడ్ బ్లూ అంటే చాలా ఇష్టం. ఇది కూడా ఆడే ఎంచుకుంది ఆడే కదా, ఇదే కావాలని ఇలా పట్టుకొని ఊపుతాడు అనమాట. రేపటి నుంచి ఎత్తి రెప్పగొట్టకుండా ఉంటే చాలు. నెక్స్ట్ మా వాడి ఇది లంచ్ బాక్స్. ఏది ఇది కూడా 300 అండి. ఎందుకంటే ప్లాస్టిక్ ఉన్నాయి, ఎందుకు బాబుకి ప్లాస్టిక్ అని నేను ప్రిఫర్ చేయలేదు. మీరు కూడా చేయకండి, ఎందుకంటే 100-200 లేదా 50-70 దగ్గర ఏమొచ్చేది కాదు. పిల్లల హెల్త్ ముఖ్యం కాబట్టి. ఇంకోటండి స్టీల్ బాక్స్ చాలా బాగుంది, ఇంక నేను ఓపెన్ చేయలేదు, చాలా బాగుంది. ఇది మా బాబు గారు ఫస్ట్ డే స్కూల్ వీడియో కూడా మేము ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చూడండి మీరు కూడా అలాగే బాధలు పడ్డారో ఏమో నాకు కామెంట్ చేద్దరు. ఓకేనండి, నాకైతే చాలా టెన్షన్గా ఉందండి స్కూల్ పంపించాలంటే. గొప్ప అల్లరి. ఇది మా బాబు గారి ఫ్రెండ్స్ని మంచి చేసుకోవాలని చెప్పేసి చాక్లెట్ బాక్స్. అసలు యాక్చువల్లీ మేము డైరీ మిల్క్ కానీ ఆ టైప్ ఏదైనా అనుకున్నాము. అక్కడ ఈరోజు ఆదివారంతో చాలా రద్దీగా ఉందండి. మనిషి తప్పిపోతారేమన్నట్టుగా ఉంది. అసలు ఓపిక కూడా లేదు. వీడు ఏం చూస్తే అది కొనాలి. పిల్లలందరూ అలాగే ఉంటారు, కానీ అంత నరకంలో అసలు ఏం దొరకలేదు మాకు. ఆవిడకి స్టాఫ్ అడిగితే ఇప్పుడు కుదరదండి, మీరు ఖాళీ రోజులు వస్తే అలా ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నారు. మరి అంత ఓపిక లేదు, రేపే కదా జాయినింగ్ అని. ఇది తీసుకున్నానండి, చూడండి బాగా దగ్గరగా చూపించు. దీంట్లో కూడా సపరేట్గా చిన్న ప్యాకెట్స్ టైప్లో ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి. ఇది ఎందుకో బాగుంది, పర్వాలేదు పిల్లలకి అని చెప్పి తీసుకున్నాను. బాబుగారి ఫ్రెండ్స్ గారు రేపు జాయినింగ్ టైం ఇవ్వడానికి. ఇదైతే మా బాబుగాడి ఫస్ట్ డే స్కూల్ షాపింగ్. ఇంతటితో అయిపోలేదు, ఇంకా బోల్డ్ ఉంది. బట్ రేపు వాడికి కొంచెం ఉత్సాహపరచాలని చెప్పి ఇవి తీసుకున్నాం మేము. నెక్స్ట్ షాపింగ్ అదని వెళ్ళాము. మేమేం కొన్నామో చూపిస్తానండి. టెన్ అలాగే నానాలి. ఆయిల్ కంటేనండి, చూడగానే మనసు వచ్చిందండి నాకు. చూడండి చక్కగా ఇలా లిఫ్ట్ చేసి ఇలా పోసుకోవచ్చు, మళ్ళీ ఇలా కనిస్తే అయిపోద్ది. ఇది 1 liter బాటిల్ అంతే, కానీ కాస్ట్ వచ్చి 159. చాలా అంటే చాలా బాగుందండి. మెయిన్ ఏంటంటే చక్కగా ఎలా చేస్తారో అనుకోక్కర్లేదు, ఇలా ఫ్రీగా వచ్చింది. నేను కొంచెం ఆవేశపడలాగానే, అందుకే అది ఏకం వచ్చింది. పెట్టివచ్చు, ఇగో ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసాడమే. పెట్టుకోవడం కూడా ఈజీ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, యూజ్ఫుల్ అనిపించింది. నేను ఊరికి ఎక్కువ పోసేస్తాను వంటల్లో, అలా కాకుండా నాలాగా లెక్క తెలియని వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. గ్లాస్ ఐటము, బట్ ఇది స్టీల్. ఓకే,
ఇదొకటి. నెక్స్ట్ రస్కులు టోస్ట్స్ అన్నమాట. ఇది కూడా ఎంత పడిందో గుర్తులేదు కానండి, తక్కువకే పడింది, గుర్తులేదు. 45 రూపీస్. ఒక మా ఆయన గారు బాగా గుర్తుంది, ఎందుకంటే ఖర్చు పెట్టింది ఆయనే కాబట్టి. ఇది టోస్ట్ ప్యాకెట్. ఇదైతే చాలా రీజనబుల్గా పడిందండి, 89 రూపీస్ పడింది. మామూలుగా ఇందులో మామూలుగా అయితే 167 170 ఎంతో ఉంది మ్యాక్సిమం, నాకు గుర్తులేదండి ప్రైస్ అసలు ఆ గందరగోళంలో. ఏదైనా 89 పడింది, చాలా రీజనబుల్గా పడిందండి. గుడ్డే కంపెనీ ప్యాక్, గుడ్డే కదా, సారీ నేను ఫ్లోలో ఉన్నాను అనమాట. ఇవి రివీల్ చేయనా? ఇదిగోటండి, మా ఆయన చూడగానే నవ్వుతున్నాడు అవతల నుంచి, ఎన్ని కొంటావే అని చెప్పి. ఊతప్మా అంటే మా అత్తయ్య గారికి చాలా ఇష్టం అండి, నాకు కూడా. అయితే వేసేటప్పుడు సైజు షేప్లెస్ అయిపోతున్నాయి అనమాట. ఊతప్మాలు వేస్తే అవి ఇంకేటో అవుతున్నాయి. అందుకనే ఇది 200, 1 రూపీ తక్కువ. నాకైతే బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. బాగుంది కదండి, మనకు నచ్చితే వాళ్ళకి నచ్చవు. చూడండి నవ్వుతున్నాడు అలాగా మా ఆయన. ఇవి మాత్రం ఫ్రిడ్జ్లో బాటిల్స్ అన్నీ పాడైపోయాయి, అందుకని చక్కగా 21 రూపీస్ ఒక్కొక్క పీస్. రెండు ఒకలాంటివి తీసుకోవచ్చు, బట్ రెండు డిఫరెంట్ తీసుకోవాలనిపించింది, తీసుకున్నాను. కాస్ట్ అయితే చాలా బాగుందండి, రీజనబుల్. ఇదంత బాగా గుర్తుందా నీకు? 89 రూపాయలు. అదే కదా, 26 రూపాయలు అంటే అందరూ వచ్చేస్తారు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి అయినా. మా ఆడలు అలాంటి వాళ్ళు తెలుసా. ఇది చెప్పారు కదా అంత ప్రైస్ అనమాట, గుర్తులేదు, అతనికి గుర్తుంది. ఓకే, ఇదేంటంటే డిఫరెంట్గా ఉందండి కొద్దిగా. ఏంటంటే జెల్లీస్ మనం వేరేగా చూస్తాం కదా, ఇదేదో ప్యాకెట్ భలే వెరైటీగా ఉంది చూడండి. సింగిల్ 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 భలే అందంగా ఉంది. జెల్లీ మజా కాదు కానీ జెల్లీస్ అంటే నార్మల్గా అదిగో మా ఆయన మీరేమైనా చూసి ఇలాంటి భలే ఇంట్రెస్ట్గా ఉందండి తినడానికి కూడా. ఇది ఏంటిది బ్లాక్ గ్రేప్, ఆ మోడల్ చాలా బాగుంటుందని అన్నారండి. నేరేడు పండు అంట ఇది, నేరేడు పండునా? అగో నేను బ్లాక్ గ్రేప్ అనుకుంటున్నాను, ఆయన చెప్పారనమాట. మనం ఏది పూర్తిగా ఏమైనా మాకు తొత్తర ఆగదు. ఇదిగోటండి, ఇదేమొచ్చి గోంగూర పచ్చడి స్వస్తిక్, ఇదేమొచ్చి టమాటా పికిల్. నాకు గోంగూర అంటే చాలా ఇష్టం, వీళ్ళందరూ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ, అందుకని వేడివేడి అన్నంలో కలుపుకొని తిందామని తెచ్చుకున్నాను. ఇది వీళ్ళ కోసం తెచ్చాను, ఇది రొటీన్ అన్నమాట. ఓకే, అల్లం వెల్లుల్లి ఇవి అక్కడ కొనే కదా మార్కెట్లో, అవి కూడా ఇందులో ఉన్నాయి. అప్పడాలు అయితే మాత్రం 60 రూపీస్ అండి, ఇవి 45కి వచ్చాయి. ఇది చాలా రీజనబుల్, ఎందుకంటే మామూలుగా అప్పడాలు ఏంటంటే 160 కొన్న వాళ్ళకి అప్పడాల బాధలు ఉన్న వాళ్ళకి ఉంటుంది. పిల్లలతో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మా వాడు అప్పడం లేకపోతే తినడం మానేసాడు ఈ మధ్య. నారింజ మిఠాయి మీకు అందరికీ ఇష్టమే కదా, నాకు కూడా. కాస్ట్ ఎంత బాయ్? 30 రూపీస్. బావా నాతో చాలా జాగ్రత్తగా ఉండు. ఈ మధ్య జనాలు పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు, ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కాబట్టి ఇంకా. ఏమండి ఇది ఎంత షార్ప్గా ఉందో, యాక్చువల్లీ ఇది నేను మామూలు బయట తీసుకున్నప్పుడు చూసానండి 110 అని ఉంది, కానీ ఇది 69 రూపీసే. అంటే మీకు ఇందులోనే ఎలా కనిపిస్తుందో కానీ ఇది పెద్ద సైజ్, 3 రకాల కత్తులు ఉంటాయి కదా, అందులోనే బిగ్ సైజు, చాలా బాగుంది. 69 రూపీస్కి చాలా రీజనబుల్. మా చాక్ పాడైపోయింది, అందుకే తీసుకున్నాను. అయినా నువ్వు చూడగానే అన్నీ గుర్తొచ్చేస్తాయి అంటారు, మరేం చేయలేం. మా పిల్లలకి 3 ర్యాకెట్స్ కొన్నానండి, అన్నీ 30 రూపీసే. 30. ఓకే, ఇదండి దట్ చీప్, 15 రూపీస్. చూసారా మోడల్గా ఉంది, అంటే కాస్ట్ కాదు కానీ చాలా అందంగా భలే ఉందండి. గ్లాసు, వుడ్డు, లేకపోతే ఇంకా మూత, అవన్నీ మనం మూత తీస్తాం కానీ పెట్టమండి. మా ఇంట్లో అయితే అస్సలు పెట్టడం జరగదు, మా ఆయన గారు బాటిల్ లైటే ఆపరు, కాబట్టి ఇది చాలా బెటర్ నాకు. 50 అందుకు. ఓకే, ఇదిగోటండి టాయింగ్. ఇది ఆల్రెడీ ఉందనుకోకండి నా దగ్గర. మా బావగారు ఎక్స్ప్రెషన్ ఇది ఎప్పుడు వేసేవాడిని, అది ఇరిగిపోయింది బావా, అందుకే తీసుకున్నాను. ఇది జస్ట్ 30 రూపీసేనండి. కాకపోతే ఇంతకుముందు ఉన్నది చాలా చిన్నది, ఇది కొంచెం పెద్దది అనమాట. మజ్జిగ బాగా కలుపుకోవచ్చు, పిండి గట్ట అట్లు పోసుకునేటప్పుడు ఉండలు లేకుండా బాగా కలపచ్చండి. అది వంటింట్లో చేసే వాళ్ళకే కష్టం తెలుస్తుంది.
ఓకేనా, ఇది బాగుంది. నెక్స్ట్ ఒక లేడీస్ ఐటెం కొన్నానండి, ఇది వేర్లేండి. ఇగోటండి పిల్లో కవర్స్ అవన్నీ నల్లగా పాడైపోయి ఒక్కొక్కటి 49 రూపీస్. 49 రూపీస్ చాలా రీజనబుల్ నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం క్లాత్ తీసి కుట్టుకులకి ఇచ్చినా తక్కువ ఏం పడదు. ఇలాగా నేను అంటే ఇది వేరు కాకపోతే కొంచెం మ్యాచ్ చేసి తీసుకున్నాను అనమాట. చూసారా, ఎతికితే దొరకంది ఏముంటుందండి, బెడ్షీట్కి దానికి అసలు రెండు ఒకేలా ఉన్నాయి కానీ కాదు. ఇది వేరు ఇది వేరు. మామూలుగా అయితే ఇది ఒకటి 150 పడింది. మామూలుగా 2 పిల్లో కవర్లను బెడ్షీట్ అని చూస్తే 350, 280 అలా ఇంకా ఎక్కువగా ఉన్నాయి కానీ 500, 600 ఎందుకంటే అంత కాస్ట్ ఇప్పుడు. అందుకనే నేను ఇండివిజువల్గా తీసుకున్నాను అనమాట. అవే కాకుండా 2 కాటన్ తీసుకోమన్నారు మా ఆయన గారు, అందుకనే రెడ్ కలర్ పిల్లో కవర్. బాగుందా బావా? చూసారా, బాగున్నావు ఏమనంటే ఆయన ఎంచిన అంటారు. 2 కాటను దీంతో మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఈ 2 చూసారా, బాగా మ్యాచ్ అయ్యా, ఒకేలా అనిపిస్తున్నాయి కదా. అది తెలీదు, ఎంచుకుంటే ఇలాంటివి కూడా దొరుకుతాయి. మొత్తానికైతే బిల్ నేను చూపించాను ఎందుకంటే మొత్తానికి ఇంత. ఇంకా మేము ఒకటి చూపించలేదండి, మునక్కాళ్ళు చక్కగా 20 రూపాయలకు 4 ఇచ్చారు, చాలా పొడుగ్గా ఉన్నాయి. మా అత్తయ్య గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఒకవేళ నేను ఎందుకు చెప్పను అన్నానంటే డిమార్ట్ బిల్లు ఎంత అయిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి. ఇలాంటి అప్డేట్స్ ఇక్కడి నుంచి ఆగవని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా బ్రేక్ లేకుండా చేస్తాం. మా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. నేను మీ సంతోష్ కుమార్ నీలిమ.